హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా వారాహి నవరాత్రులొస్తున్నాయి కదండీ! నేనైతే పూజ చేసుకుందామని ఇల్లైతే అంతా దుమ్ము దులిపేసుకొని, ఇల్లైతే నీట్‌గా పెట్టుకుందామని ఇలా డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఒక 3 డేస్ నుంచి పనే ఉంటుంది బాగా. ఇంకా కర్టన్లు, బెడ్‌షీట్లు అన్నీ పిండేసేసి, ఇంకా గుళ్ళల్లో అన్నీ తీసి కడిగేసి, నీట్‌గా అయితే సర్దేశాననమాట. ఇక దేవుడి గది కూడా అంతా క్లీన్ చేద్దామని నేను, మా అమ్మాయి అయితే మొత్తం క్లీన్ చేసాము. క్లీన్ చేసిన తర్వాత ఇంక పటాలన్నీ కడిగేసుకొని, ఇలా కుంకుమ, గంధం బొట్లయితే పెట్టేసుకున్నాను. ఇంక దీపాలు కూడా అన్నీ రెడీ చేసేసుకొని, కడిగేసి బొట్లయితే పెట్టేసుకున్నానండి. నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి కింద ఫస్ట్ పటం ఉంటుంది నాకు. ఇంకా వారాహి అమ్మవారిని తెచ్చుకుంటున్నానని కొంచెం ఖాళీ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పైన పెట్టేశాను. ఇంక పెట్టిన తర్వాత ఇంక బెడ్‌షీట్లు, కర్టన్లు అన్నీ మంచాల మీద వేసేసి కర్టన్లు అయితే అన్నీ తగిలిచ్చేసానండి. ఇంకా కృష్ణుడి దగ్గర కూడా నీట్‌గా ముగ్గేసేసుకున్నాను. ఇంక బొమ్మలైతే ఇలా పెట్టేశాను ఆర్చీలో. ఇల్లంతా ఇలా నీట్‌గా సర్దేసేసుకున్నానండి. పొద్దున్నే మనకేం పని ఉండదు కదా! ముందు రోజు నుంచి చేసేసుకుంటే. ఇంక వారాహి నవరాత్రులైతే ఇంక 26 నుంచి స్టార్ట్ కదండీ! అందుకే ఇలా చేసుకున్నాను.